ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో నా బేబీ డైపర్ బ్యాగ్లో నేను ఏమేమి క్యారీ చేస్తానో అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ బేబీతో బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ బేబీకి సంబంధించినవి అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఏమేమి క్యారీ చేస్తాను అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి బేబీ డైపర్ బ్యాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను ఈ బ్యాగ్ క్యారీ చేస్తాను యాజ్ అ డైపర్ బ్యాగ్. అండ్ నాకు డైపర్ బ్యాగ్స్ క్యారీ చేయడం ఇష్టం లేదు. సో నేను ఈ బ్యాగ్ ప్యాక్ని డైపర్ బ్యాగ్లా క్యారీ చేస్తాను. సో ఇందులో ఏమేమి ఉన్నాయో మీతో షేర్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ నా ప్రోడక్ట్స్ కూడా నాకు కావాల్సిన మినిమం ప్రోడక్ట్స్ కూడా నేను ఇందులోనే క్యారీ చేస్తాను. మొబైల్ ఫోన్, ఇలాంటి లిప్ బామ్స్, ఇలాంటివన్నీ. ఫస్ట్ నా డైపర్ బ్యాగ్ అనేది ఇలా ఉంది. సో ఇందులోని ఆల్మోస్ట్ నా 1 డేకి సంబంధించినవి, అంటే మార్నింగ్ వెళ్ళి నైట్ రిటర్న్ అయిపోతాము ఇంటికి అంటే నేను ఈ బ్యాగ్ క్యారీ చేస్తాను. సో ఇందులో ఏమున్నాయంటే ఫస్ట్ పాకెట్లో నేను ఏం క్యారీ చేస్తాను అంటే ఫస్ట్ ఈ కర్చీఫ్, ఇది బేబీ కర్చీఫ్, ఇది క్యారీ చేస్తాను. అండ్ లిప్ బామ్ అండ్ సమ్ చేంజ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు. సో ఈ ఫ్రంట్ పాకెట్లో ఉంటే ఈజీగా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో చేంజ్ అండ్ కర్చీఫ్, లిప్ బామ్. సో ఈ 3 ఐటమ్స్ నేను ఇందులో క్యారీ చేస్తాను. అండ్ ఈ బ్యాక్ పాకెట్లో ఒక బుక్, ఇది నా యూట్యూబ్ బుక్. అంటే నేను ఏమైనా వీడియోస్ నోట్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలి అనేది నేను ఇందులో నోట్ చేసి పెట్టుకుంటాను. సో అండ్ 1 పెన్, ఈ 2 క్యారీ చేస్తాను. అండ్ ఆల్సో నా మొబైల్ కూడా ఇందులోనే క్యారీ చేస్తాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక మెయిన్ కంపార్ట్మెంట్ ఇది. సో ఇది నెక్స్ట్ మెయిన్ జిప్పర్ కంపార్ట్మెంట్. ఇందులో ఫస్ట్ ఈ టవల్, బేబీ టవల్. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు బేబీని కవర్ చేయాల్సి వస్తుంది కదా. సో ఇలా ఈ బేబీ టవల్ అనేది క్యారీ చేస్తాను. అండ్ టాయ్. సో ఈ టాయ్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను బయటకు వెళ్ళినప్పుడు. తను సడన్గా ఏడ్చినప్పుడు ఏం చేయాలో, బయటకు వెళ్ళినప్పుడు ఊరుకోబెట్టడానికి ఈ టాయ్ అనేది నేను క్యారీ చేస్తాను. నెక్స్ట్ వాటర్ బాటిల్. అండ్ బేబీతో బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇది నేను క్యారీ చేస్తాను. ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకుంటాను. సో ఎక్స్ట్రా డ్రెస్ అండ్ 1 క్యాప్. ఈ మాన్సూన్ సీజన్లో వెదర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి క్యాప్. అండ్ మీరు బేబీతో బయటకు వెళ్ళినప్పుడు 1 ఇయర్ బిలో బేబీతో బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ క్యాప్ అండ్ స్వెటర్ క్యారీ చేయండి. బికాస్ క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో 2 కంపల్సరీ క్యారీ చేయడం మంచిది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డైపర్స్ అండ్ వెట్ వైప్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నా వాలెట్, చిన్న వాలెట్ ఇది. సో కార్డ్స్, క్యాష్ ఇలాంటివి పెట్టుకోవడానికి. సో వాలెట్ అండ్ కోమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా క్విక్ రెడీ కిట్ అనమాట. చాలా తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో. సో నేను ఇందులో ఏమేమి క్యారీ చేస్తానని కూడా చూపిస్తాను. సో ఇందులో నేను బాడీ లోషన్ అండ్ టాల్కమ్ పౌడర్ అండ్ ఇది ఒక చిన్న రోల్ ఆన్ పర్ఫ్యూమ్. సో అండ్ లిప్ బామ్ అండ్ ఇది లిక్విడ్ సింధూర్ అండ్ ఐటెక్స్ కాజల్, మెబ్లిన్ కొలోజల్ కాజల్ ఒకటి. అండ్ సమ్ బిందీస్, స్టిక్కర్స్. అండ్ ఈ బాక్స్లో సమ్ సేఫ్టీ పిన్స్, క్లిప్స్ అండ్ ఇయర్ స్టడ్స్, ఒక పేర్ ఇయర్ స్టడ్స్ క్యారీ చేస్తాను. అండ్
ఈ విక్స్ వేపర్ అండ్ మెంతో ప్లస్ కూడా. అండ్ ఈ నెయిల్ కటర్, ఇది బేబీ నెయిల్ కటర్ చిన్నది. సో ఇందులో నేను ఈ ప్రోడక్ట్స్ క్యారీ చేస్తాను. నెక్స్ట్ ఒక పవర్ బ్యాంక్ విత్ కేబుల్. 1 డే కాబట్టి నాకు ఛార్జర్ అవసరం ఉండదు. సో ఎప్పుడైనా మా హస్బెండ్కి అయినా అవసరం అవుతుంది, నాకైనా అవసరం అవుతుంది. సో ఈ పవర్ బ్యాంక్ అండ్ కేబుల్. అండ్ లాస్ట్ ఇది పౌచ్, ఇది నేనే రెడీ చేశాను. సో ఇందులో నా ఇయర్ ఫోన్స్ అండ్ ఓటీజీ కేబుల్ అండ్ ఈ పెన్ డ్రైవ్, ఇది కూడా పెన్ డ్రైవ్, హ్యాండ్ బ్యాగ్ పెన్ డ్రైవ్, ఇది హ్యాండ్ బ్యాగ్ పెన్ డ్రైవ్, ఇది క్యారీ చేస్తాను. నాకు బ్యాగ్స్ అన్న, హ్యాండ్ బ్యాగ్స్ అన్న, వాలెట్స్ ఇలాంటివి నాకు చాలా బాగా ఇష్టం. సో అందుకు ఇవన్నీ ఇందులో క్యారీ చేస్తాను. అండ్ సో ఇంతే. అండ్ లోపల ఒక జిప్ ఉంది కదా, సో ఇందులో అయిపోయింది. అండ్ లోపల ఒక జిప్ ఉంది కదా, ఇందులో నేను ఒక న్యూస్ పేపర్ క్యారీ చేస్తాను. బికాస్ మనం డిస్పోజబుల్ డైపర్స్ క్యారీ చేస్తున్నాం కాబట్టి డిస్పోజ్ చేసినప్పుడు న్యూస్ పేపర్లో చుట్టేసి డిస్పోజ్ చేస్తే చాలా మంచి అలవాటు అది. సో అందుకే నేను న్యూస్ పేపర్ కూడా క్యారీ చేస్తాను. అండ్ దట్స్ ఇట్. సో ఇవి నేను ఈ బ్యాగ్లో క్యారీ చేస్తాను. అండ్ ఇది 1 డే బ్యాగ్ అనమాట. అంటే మార్నింగ్ వెళ్ళి నైట్ రిటర్న్ అయిపోతాము అనుకుంటే నేను ఈ బ్యాగ్ క్యారీ చేస్తాను. లేదంటే 1 or more days ఎక్కడైనా స్టే చేస్తాము అని అనుకుంటే నేను ఇంకో బ్యాగ్ కూడా క్యారీ చేస్తాను. సో ఈ బ్యాగ్ నేను క్యారీ చేస్తాను. సో ఇందులో ఏమున్నాయి కూడా మీకు చూపిస్తాను. సో ఇందులో ఈ బ్యాండ్స్ ఉన్నాయి. రిషికి కొన్ని బ్యాండ్స్ నేను క్యారీ చేస్తాను ఇలాంటివి. సో బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ నేను ఇవి క్యారీ చేస్తాను బికాజ్ ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతుంది. సో ఇవి హెడ్ బ్యాండ్స్ అండ్ గోల్డ్ కూడా ఒకటి, ఈ గోల్డ్ కలర్ బ్యాండ్ ఒకటి. ఓకే, సో ఇవి నేను క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ సిర్లాక్. సో సిర్లాక్ మిక్స్ చేయడానికి ఒక బౌల్ అండ్ స్పూన్ ఇది. అండ్ ఈ మిల్క్ బాటిల్ కూడా క్యారీ చేస్తాను. ఇందులో నేను మిల్క్ వేసి హాట్ మిల్క్ వేసి క్యారీ చేస్తాను. అండ్ గ్రైప్ వాటర్ అండ్ ఇది పఫ్, పౌడర్ పఫ్. సో ఇది ఇందులో పెట్టి క్యారీ చేస్తాను. అండ్ ఈ జాన్సన్స్ బేబీ పౌడర్ ఒకటి క్యారీ చేస్తాను. నెక్స్ట్ క్రీమ్, కోమ్, బేబీ కోమ్. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. సో బిఫోర్ లైక్ ఇప్పుడు 7th month రిషికి 9th month ఆర్ 10th month వరకు ఇలా సాఫ్ట్గా ఉన్న కోమ్స్ యూజ్ చేయడం చాలా మంచిది హెడ్. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి క్యారీ చేస్తాను. మీకు ఐడియా ఉంటుంది, ఉగ్గు గిన్నె అంటాం మేము. సో ఇది ఒకటి క్యారీ చేస్తాను. అండ్ సోప్ అండ్ కాటుక అంతే. సో ఇవి నా మెడిసిన్స్, కాల్షియం టాబ్లెట్స్. సో ఈ బ్యాగ్లో నేను ఇవన్నీ క్యారీ చేస్తాను 1 or more days కనుక స్టే చేస్తే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏం వీడియోస్ పోస్ట్ చేయాలి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో బాయ్ బాయ్.